హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఆఫీస్కి ఇలా రెడీ అయిపోయాను. ఎలా రెడీ అయ్యానో కామెంట్ చేయండి. సో చిన్న చుట్టు కదండి, ఇంకా ఇంతే అనమాట. ఆఫీస్లో ఎందుకు ఇలా రెడీ అయ్యానంటే, ఈరోజు మా ఆఫీస్లో భోజనాలు పెడుతున్నారు, వినాయకుడు నిమజ్జనం అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు నేను బిగ్ బాస్ సీజన్ 9లో 9th ఎపిసోడ్ అయితే చెప్పబోతున్నాను. మార్నింగ్ అయితే ఒక ఎపిసోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు 9th ఎపిసోడ్ అయితే చెప్తున్నాను. ప్లీజ్ అస్సలు మిస్ చేయకండి, ఎండింగ్ వరకే చూడండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏంటి సపోర్ట్ చేస్తారు కదా, ఓకే డన్. మరి ఇంకా వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం. అయితే ఈరోజు ఎప్పటిలాగానే సేమ్ టు సేమ్ మన బిగ్ బాస్ ఎంట్రీ శ్రీముఖి గారు ఇచ్చారు, అలాగే జడ్జెస్ ఇచ్చారు. అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా 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 మంచిగా స్టార్ట్ అయిపోయింది. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏంటి ఇలా అనా అనిపించింది నాకు కూడా, కానీ మంచి అనిపించింది ఎపిసోడు. కానీ చాలా డిసప్పాయింట్ కూడా అనిపించింది. ఎందుకు ఇంత డిసప్పాయింట్ అనిపించింది, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలని ఉంది కదా, ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ టాప్ 15 కంటెస్టెంట్స్ ఎలా అయితే ఉన్నారో, స్టార్టింగ్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పినంత కసి ఇప్పుడు వస్తూ ఎండింగ్లో అయితే లేదన్నమాట. గేమ్ అయితే లాస్ట్లో సంచాలకులు ఎవరైతే ఉన్నారో మొత్తం చెడదొబ్బారు. అసలు నిజంగా ఇలా చేశారేంట్రా బాబు అనిపించింది నాకు కూడా. ఎందుకంటే సంచాలక్ డెసిషన్ తుది డెసిషన్ అనమాట. ఇంకా సంచాలక్గా చెప్పిందంటే అంతే, ఇక దేవుడు చెప్పినట్టే, ఎవరేం చేయలేరనమాట. సో కొంచెం జుట్టిలో ముందుకేసుకుందాం, బోడ కొడుతుందా. సో ఇంకా సంచాలక్ డెసిషన్స్ అయితే చాలా రాంగ్ డెసిషన్స్, అస్సలు మంచిగా అనిపించలేదు నాకైతే ఈరోజు. అయితే ఈరోజు మన నాగనైతే పిలిచారనమాట. ఆయనను పిలిచి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇస్తారనమాట. ఆ గిఫ్ట్స్లో ఏముంది అనేది నాగాకే తెలిసి ఉంటుంది. విన్నర్ నాగా అయింది కాబట్టి ఇంకా నాగానైతే పిలుస్తారు జడ్జెస్. ఆయన పిలిచి ఆయన నించోబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్ అయితే ఇస్తాడనమాట నాగా. సో ఆ గిఫ్ట్ బాక్స్లలో 3 గిఫ్ట్ బాక్స్లలో అయితే లీడర్ అనే పొజిషన్ అయితే ఉంటుంది. ఆ 3 గిఫ్ట్ బాక్స్లలో లీడర్ అనే పొజిషన్ ఎవరికి ఇచ్చి ఉంటారు అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మీరు ఎపిసోడ్ చూసింటే కనుక కూడా నాకు కింద కామెంట్ చేయండి. నేను నా రివ్యూ ఎలా ఇస్తున్నాను, మంచిగా ఇస్తున్నానా లేదా, మంచిగా చెప్తున్నానా, మంచిగా మాట్లాడుతున్నానా లేదా, లేదు మీరు చండాలంగా చెప్తున్నారు, మంచిగా చెప్పట్లేదు అంటే కూడా కామెంట్ చేయండి, చేంజ్ చేసుకుంటాను. ఇంకా కొంచెం మంచిగా ప్రిపేర్ అవుతాను, మంచిగా చెప్పడానికి మంచిగా ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఇంకా మనీష్, షాకిబ్, డెమన్ పవన్ ఈ ముగ్గురికి అయితే నాగా గిఫ్ట్స్ అస్సలు ఇవ్వడు అనమాట. మిగతా అందరికీ గిఫ్ట్ బాక్స్లు అయితే ఇస్తాడు. ఆ ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్లో నాగాకు మాత్రమే తెలుసు ఏముంది అనేది. సో ఆ లీడర్ పొజిషన్ కూడా నాగాకే తెలుసు, ఎవ్వరికి తెలియదు అనమాట. సో ఇంకా నాగాకే అండ్ శ్రీముఖికి ఇద్దరికి తెలుసు అనమాట. అయితే ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్ తీసుకుంటూ ఇస్తాడు. కానీ ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందో చెప్పాలి, నాగా ఎక్స్ప్రెషన్స్ అనేటివి అవతల వాళ్ళకి ఈజీగా అర్థమైపోతున్నాయి. అలా లీడర్ ఉందనుకోండి, ఆహా వీళ్ళకి ఇవ్వాలి, లీడర్ లేదనుకోండి వీళ్ళకి ఇవ్వాలి, లీడర్ ఉన్న దగ్గరికి పోతే ఏం జరుగుతుంది అనేది కూడా నాకు తెలిసిపోతుంది. అయితే అందరికీ గిఫ్ట్ బాక్స్లు ఇచ్చేస్తాడు. ఇంకా షకీబ్కి, మన మనీష్కి అండ్ డెమోన్ పవన్కి, ముగ్గురికి ఇవ్వడు అనమాట. ఈ ముగ్గురికి ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు సరిగ్గా గేమ్ ఆడరా అది అని చెప్పేసి ఇక మన జడ్జెస్ అయితే ఆయనని అంటూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి క్లియర్గా డెసిషన్ తీసుకో మామ, ఏం చెప్పారు, నిన్న అవకాశం దొరకలేదు కదా. ఓకే, అయితే మన బిందు మాధవి గారు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చెప్పారు అంటే, నిన్న ఎవరైతే సరిగా ఆడలేరో వాళ్ళైతే ఈరోజు మంచిగా ఆడతారు అని నేనైతే అనుకుంటున్నాను, షాకీబ్ అండ్ మనీష్ అండ్ ఇంకో ఎవరు అనేది. సో ఇలా మీరు మేడం చెప్పింది వినిపించుకోకుండా, క్లియర్గా తెలుసుకోకుండా మీరు ఎలా మాకు గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వలేదు అని చెప్పేసి షకీబ్ అయితే తను గురించి చెప్తూ గొడవ పడుతూ ఉంటాడనమాట. తను నిరూపించుకోవాలంటే గొడవ పడాలి కదా, మరి అక్కడ బిగ్ బాస్ అంటేనే గొడవ పడడం అనమాట. అయితే గిఫ్ట్ బాక్స్ ఇవ్వలేదు, మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు అని చెప్పేసి షాకీబ్ అంటుంటే, నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు, నేను క్లారిటీగానే ఉన్నాను, నువ్వు కన్ఫ్యూజ్ అయినావు అని చెప్పేసి ఇద్దరు కొంచెం గొడవ పడుతుంటారు. కానీ నాగా అయితే వాళ్ళకి ఇవ్వలేదు. సో ఇంక ఇది పక్కన పెడితే కనుక అసలు ఇంతకు ఎవరెవరికి ఏమి ఇచ్చాడు, ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు, పవన్ కల్కి నో లీడర్ బాక్స్ వచ్చేసింది. సో శ్వేతకి నో లీడర్, మనీష్కి నో లీడర్, శ్రీజాకి లీడర్ ఇచ్చాడు కానీ లీడర్ ఇవ్వలేదు. శ్రీజాకి కూడా లీడర్, డాలియాకి ఇవ్వలేదు, ప్రసన్నకి ఇచ్చాడు లీడర్. సో అనిషాకి నో లీడర్, దివ్యాకి నో లీడర్, శ్రేయకి
నో లీడర్, ప్రియాకి లీడర్ అండ్ నాగాకి కూడా నో లీడర్, డాలియాకి లీడర్ వచ్చింది. సో ఎలా వచ్చింది అంటే ఈయన ఒక బాక్స్, లీడర్ బాక్స్ ఈయన దగ్గర పెట్టుకున్నాడు, ఎవరు నాగా దగ్గర పెట్టుకున్నాడు. అండ్ ప్రసన్నకి ఇచ్చాడు లీడర్ బాక్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే శ్రేయాకి ఇచ్చాడు లీడర్ బాక్స్. శ్రేయకి ఇవ్వలేదే, ప్రియాకి ఇచ్చాడు అనుకుంటా. సో ఇక్కడ వీళ్ళు స్వైప్ చేసుకున్నారు. ఏవైతే బాక్స్ ఉన్నాయో నాగా ఇచ్చిన బాక్స్ కాకుండా మీరు ఎవరి నుంచి అయినా సరే బాక్స్ స్వైప్ చేసుకోవాలనుకుంటున్నారా అని అన్నప్పుడు శ్రీజ ఏం చేస్తుంది, నాగా నుంచి స్వైప్ చేసుకుంటుంది. సో నాగా దగ్గర లీటర్ బాక్స్ ఉంది కదా, నాగా నుంచి స్వైప్ చేసుకుంటుంది. సో మళ్ళీ శ్రీజ దగ్గర నుంచి ఎవరు స్వైప్ చేసుకుంటారు, డాలియా స్వైప్ చేసుకుంటుంది. డాలియా దగ్గరికి లీటర్ బాక్స్ వెళ్ళిపోతుంది. అండ్ ప్రసన్న దగ్గర లీటర్ బాక్స్ ఉంది. ఇంకొక లీటర్ బాక్స్ ఎవరి దగ్గర ఉంది, మన శ్రేయాకి ఇస్తాడు అనుకుంటా. శ్రేయాకు ఎవరికి ఇచ్చిండబ్బా, పెద్దగా గుర్తుకులేదు, నేను రాయలేదు. ఎవరికి ఇచ్చుంటాడు, ప్రసన్న, ప్రియా, డాలియా. సో ప్రియాకి, డాలియాకి, శ్రేయాకి ఎవరికి ఇచ్చుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఎపిసోడ్ చూడాలా, అయ్యో బాబో టైం అయిపోతుంది ఆఫీస్కి. ఎవరికి ఇచ్చుంటాడు, శ్రేయాకి ఇచ్చుంటాడు. సో శ్రేయకి ఇవ్వలేదు. శ్రేయకి ఇచ్చిండా, శ్రేయకి ఇవ్వలేదు. సో ఆగిపోయినారేంట్రా బాబు, ఎవరికి ఇచ్చుంటాడో కామెంట్ చేయండి ప్లీజ్. శ్రేయకి ఇచ్చుంటాడు. సో ఇంకా మొత్తానికైతే ప్రియా దగ్గర బాక్స్ వచ్చేస్తుంటుంది. అండ్ డాలియా దగ్గర ఉంది అండ్ ప్రసన్న దగ్గర ఉంది. మొత్తం ముగ్గురు లీడర్లు అనమాట, మిగతా అందరూ లీడర్లు గారు. సో ఇక్కడ పాపం నాగా అందరి గురించి ఆలోచించి మంచిగా బాక్స్ ఇచ్చినప్పుడు ప్రసన్న వెన్నుపోటు పొడుచుంటాడు. అండ్ డాలియా అండ్ ప్రియా ఇంకా గతి లేక నాగాని తన టీంలోకి తీసుకుంటుంది. అరే నాగు పాము కాటు వేసిద్రో అని చెప్పేసి సాంగ్ అయితే రిపీట్గా చేస్తూనే ఉంటాడు. పాపం నాగా చాలా ఫీల్ అయి ఉంటాడు, చాలా ఇబ్బందిగా ఫీల్ అయి ఉంటాడు. బిగ్ బాస్ నాకు మంచిగా పెట్టినావు, నాకుంది అని చెప్పేసి బాగా ఫీల్ అయిపోయి, బాగా అన్కంఫర్టబుల్గా అయిపోయి ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ ఏంటో, రెడీ అయితే ఇంతేనబ్బా, ఎప్పుడెప్పుడు ఆఫీస్కి పోవాలి, అరే భోజనాలు అనే ఫీలింగ్లో ఉంటుంది. సో వినాయకుని దగ్గర భోజనాలు ఎంతమంది తింటున్నారేంటి, నాకైతే చాలా ఇష్టం వినాయకుని దగ్గర భోజనాలు తినడం అంటే. అయితే ప్రసన్న టీంలోకి అనుష, శ్వేత, దివ్య అండ్ అంతే వీళ్ళే ఉంటారు. నాగా ఎందుకు తీసుకోలేవు అంటే తమ్ముడే పేకటే అని చెప్పేసి అంటాడు అనమాట ప్రసన్న. అరే నీకు లీడర్ పొజిషన్ ఇచ్చిందే నాగా, అలా ఎలా అంటావు, నాకు నచ్చలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా, డాలియా వచ్చేసి ఎవరిని తీసుకుంటుంది, శ్రీజని, శ్రేయని, హరీష్ని, డేమన్ పవన్ని తీసుకుంటుంది. సో ఈమె కూడా తీసుకోదన్నమాట నాగాని. సో ప్రియా వచ్చేసి పవన్ని, డెమోన్ పవన్ ఇక్కడ వస్తాడు, డాలియా దగ్గర సోల్జర్ వస్తాడు. నేను చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఇద్దరు పిల్లల దిక్కించి. సోల్జర్ పెట్టుకుందాం మనం మంచిగా. అయితే డెమోన్ పవన్, కల్కి, నాగా, సో వీళ్ళైతే వస్తారనమాట. సో ఇది వీళ్ళ టీం. సో ఈ టీం నుంచి ఇంకా ఈ ముగ్గురు ఎవరినైతే తీసుకోలేదు, మనీష్ని, షాకిబ్ని అండ్ డెమోన్ పవర్ని తీసుకోలేదు కదా. డెమోన్ పవన్కి లీడర్ బాక్స్ ఇవ్వలేదు, డెమోన్ పవన్ తీసుకోలే అసలు, ఆయన లీడర్ బాక్స్ ఇవ్వలేదు కాబట్టి షాకిబ్, డెమోన్ పవన్, మనీష్ అక్కడే కూర్చున్నారు. సోల్జరు, కల్కి, నాగా వీళ్ళే ఆడారనమాట. సో ఇప్పుడు టాస్క్ ఏంది అంటే అక్కడ ఒక గిన్నెలు ఉంటాయి, గిన్నెలు కడగాలి, బట్టలు మడత పెట్టాలి, ఇల్లు ఊడవాలి, తుడవాలి, ఊడ్చేయాలి, చెత్త ఎత్తేయాలి, తుడవాలన్నమాట. అయితే ఆఫీస్ టైం అవుతుందా నాకు, ఒక నిమిషం, 9:25 ఉంది. ఈ 25లో మనం ఇంకా చెప్పేద్దాం ఫాస్ట్గా. సో ఇక్కడ గిన్నెలు తోమాలి, బట్టలు మడత పెట్టాలి, చెత్త ఎత్తేయాలి, తుడవాలి. సో ఇది టాస్క్. ఈ టాస్క్ నీకు సంచాలకులు ఎవరు, షాకిబ్ అండ్ మనీష్ అండ్ డెమోన్ పవన్. అయితే వీళ్ళు మంచిగా ఇక్కడ టాస్క్ అనేది ఫినిష్ చేసి ఉంటే, గేమ్ అనేది పర్ఫెక్ట్గా ఆడి ఉంటే ఈరోజు సూపర్గా ఉండేది గేమ్. అసలు ఇక్కడ వీళ్ళు అసలు నిజంగా చెప్తున్నా ఫెయిల్ అయిపోయారు, సంచాలకుగా చాలా ఫెయిల్ అయిపోయారు, చాలా వరస్ట్ గేమ్ ఆడారనమాట. ఎందుకు అంటే అక్కడ గిన్నెలు కడగాలి, తోమాలి. అయితే శ్రేయ అండ్ డాలియా ఇద్దరు ఫస్ట్ వచ్చేసారు అనమాట తోమనికి వాళ్ళ టీం నుంచి. అండ్ ప్రియా టీం నుంచి సోల్జర్ వచ్చిండు. అండ్ ప్రసన్న టీం నుంచి ఎవరు వచ్చారు, ప్రసన్న టీం నుంచి ఒక నిమిషం,
అనుష వచ్చింది. సో గిన్నెలు తోముతున్నారు. సో అక్కడ వాళ్ళు పర్ఫెక్ట్గా గిన్నెలు అయితే తోమలేదన్నమాట. మంచిగా వాళ్ళు ఏం చెప్పారు, గిన్నెలు బాగా కడగాలి, మంచిగా తోమాలి, ఇంత డస్ట్ అనేది ఉండొద్దు, అప్పుడే వాళ్ళని నెక్స్ట్ గేమ్కి అయితే కన్సిడర్ చేయాలి. సో అలా కాకుండా ఇక్కడ సంచాలకుల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని ఎలా తోమినా ఒప్పుకొని ముందుకైతే పంపించారు. వీళ్ళకి అసలు గేమ్ ఆడే అవకాశమే లేదు, కానీ వీళ్ళే గేమ్ ఆడుతున్నాం అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళ గేమ్ కూడా వీళ్ళే ఆడేస్తున్నాం అన్నట్టుగా బిహేవ్ చేశారనమాట. అసలు మనిషి డేంజర్ జోన్లో ఉన్నాడు సంగతే మర్చిపోయాడు. సో ఆ సంగతి మర్చిపోయి గేమ్ అయితే మొత్తం చెడగొట్టేస్తారనమాట వీళ్ళు. సో ఇక్కడ వీళ్ళు గేమ్ పర్ఫెక్ట్గా ఆడలేదు. ఇంకా గిన్నెలు దోమిరు కడిగిరు చాలాసేపు అయింది. నెక్స్ట్ అనగానే ఇక్కడ డాలియా శ్రేయ నుంచి బట్టలు మడత పెట్టారు. బట్టలు వాళ్ళు మడత పెట్టిరు. మళ్ళీ డాలియా టీం నుంచి అయితే శ్రేయ వచ్చింది, శ్రీజ వచ్చింది బట్టలు మడత పెట్టడానికి. అక్కడ చాలా టైం అయిపోయింది, బట్టలు సరిగ్గా మడత పెట్టాలి, అలా మడత పెట్టడమే లేదు. అండ్ ప్రియా టీం నుంచి అయితే మన ఎవరు వచ్చారు, ప్రియా టీం నుంచి ప్రియానే వచ్చింది, నాగా వచ్చిండు, సారీ. ప్రసన్న టీం నుంచి అయితేనేమో శ్వేత వచ్చింది. సో వీళ్ళు సరిగ్గా బట్టలు అయితే మడత పెట్టలేదు, కానీ బట్టలు మంచిగా మడత పెడితే మళ్ళీ నెక్స్ట్ గేమ్కి వెళ్ళాలి. సో ఇక్కడ మొత్తం గందరగోళంగా అయిపోయింది. సో ఇక్కడ మొత్తం ప్రియా టీం నుంచి అయితే ఇంకా టపా బట్టలు మడత పెట్టేసి కలికి అయితే ఊడవనికి పోయిందనమాట. టపా నూకింది, తుడిచింది. సో ఆమె గేమ్ అయిపోయింది, పోయి గంట కొట్టింది. నెక్స్ట్ ఏమైంది, ఇంకా డాలియా టీం నుంచి తుడిచింది హరీష్ గారు. సో వాళ్ళు ఏం చేసిర్రు, నీట్గా ఉన్న దాంట్లో చెత్త పడేసారు అనమాట. శ్రీజ హరీష్ ఇద్దరు కలిసి, అది రాంగ్, అలా చేయకూడదు. సో అదైతే రాంగ్ అయిపోయింది. అండ్ డాలియా టీం ప్రసన్న గారి టీం నుంచి అయితే ఇక శ్వేత ఆమె కూడా తుడిచింది కానీ నా దాంట్లోకి వస్తుంది, నీ దాంట్లోకి వస్తుంది అని చెప్పేసి కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అక్కడ కొంచెం ఇష్యూ లాగా అనిపించింది, లొల్లి పంచాయతీ అయిందనమాట. గేమ్ అంత ఇంట్రెస్టింగ్ లేదు, అందుకే నాకు కూడా రివ్యూని కూడా అంత ఇంట్రెస్టింగ్ వస్తలేదు అనమాట. ఆఫీస్ టైం అయిపోతుంది, కానీ మాట్లాడదాం, మనకు తెలిసింది ఎంతో అంత. అయితే గేమ్ అయితే సరిగా ఆడలేదు, మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. తర్వాత శ్రీముఖి చెక్ చేయడానికి వస్తుంది అనమాట. శ్రీముఖి చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఇక చూడు గిన్నెలు ఎంత జిడ్డు, ఏంటి మనిషి నువ్వు ఇలా తింటావా, ఇంత డస్ట్లో ఇంత చండలంగా ఉంది, అరే గిన్నెలు తోమడం అంత పెద్ద పని ఏంట్రా బాబు అనిపించింది నాకైతే. ఎందుకంటే రోజు మన ఇంట్లో గిన్నెలు తోముకోమా, కడుక్కోమా, నీట్గా తుడుచుకొని పెట్టుకోమా, మరి ఎందుకు అక్కడ అంత డస్ట్ ఉంది అని నాకు ఒక డౌట్ వచ్చింది. మీకు కూడా ఈ డౌట్ వచ్చింటే కామెంట్ చేయండి. అండ్ డాలియా టీం నుంచి శ్రేయ అండ్ డాలియా ఇద్దరు ఎందుకు వచ్చి ఉంటారు అని కూడా డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చారో ఇద్దరు నాకైతే అర్థం కాలేదు, కామెంట్ చేయండి. ఎందుకంటే శ్రేయ బకచక్కగా ఉంది, అమ్మాయికి గిన్నెలు తోమడం చేత కాదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇద్దరు వచ్చిర్రా అని అయితే అనిపించింది. ఎందుకు ఇద్దరు వచ్చారు అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటే బాగుండేది ఎపిసోడ్లో ఎలా వస్తే నేను అలాగే రివ్యూ ఇస్తాను. కాబట్టి నాకు ఎందుకు వచ్చారో తెలియలేదు, కామెంట్ చేయండి ఎందుకు వచ్చారో ఇద్దరు. అండ్ వాళ్ళు ఇంకా గిన్నెలు సరిగా తోమలేదు, అయినా కానీ నెక్స్ట్ గేమ్కి మనిషి పంపించిండు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ డేమోన్ పవన్ కూడా అంతే, ఆయన కూడా గిన్నెలు సరిగా దోమలేదు, నెక్స్ట్ గేమ్కి పంపించేసిండు. షాకిబ్ కూడా అంతే, గిన్నెలు దోమలేదు, నెక్స్ట్ గేమ్కి అయితే పంపించేసిండు. అండ్ తుడవనికి కట్టే కూడా షాకిబ్ వాళ్ళకి హెల్ప్ చేసిండు. ఎందుకు హెల్ప్ చేసిండో అర్థం కాలేదు, చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. ఏంటి గేమ్ మీరు ఆడుతున్నారా వాళ్ళు ఆడుతున్నారా, మీరు డేంజర్ జోన్లో ఉన్న సంగతి మీకు అర్థమవుతుందా, అసలు ఇక్కడ మీరు గేమ్ పర్ఫెక్ట్గా ఆడుంటే కనుక ఈరోజు ఇట్లా ఉండేది కాకుండే అలా ఎలా కన్సిడర్ చేశారు, గేమ్ వాళ్ళకి ఆడడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు ఇంత చెత్తున్నాగా కూడా అని చెప్పేసి ఇంకా మన శ్రీముఖి గారితో చాలా ఫైర్ అవుతారు. అండ్ ఇక్కడ జడ్జెస్ కూడా చాలా అంటే చాలా సీరియస్ అయిపోయారు నిన్న. ఎందుకు అంటే ఎవరైనా సరే రాంగ్గా బిహేవ్ చేసి ఉంటే కనుక ఒక ఎల్లో కార్డ్ అయితే ఇస్తాను, 2 ఎల్లో కార్డులు ఇస్తే కనుక ఇంకా బయటికి వెళ్ళిపోవాల్సిందే, 3 ఎల్లో కార్డులు వస్తే కనుక. ఆల్రెడీ వరెస్ట్ అని ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎల్లో కార్డు వస్తే కనుక ఇంకా డేంజర్ జోన్లో ఉన్నట్టే వాళ్ళని చెప్పేసి మన నవదీప్ గారు అయితే అంటారనమాట. అయినా కానీ వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నా కానీ డేంజర్ జోన్లో లేమన్నట్టు ఫీల్ అయ్యారా, మరి ఎలా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ గేమ్ అయితే సర్వనాశనం చేసిరు నిన్నైతే. ఇంకా జడ్జెస్ కోపపడ్డారు, శ్రీముఖి ఫీల్ అయిపోయింది. ఇక్కడైతే చెప్పాలి నవదీప్ గారు అయితే మరీ ఎక్కువ ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన చేసినంతగా ఇంకెవ్వరు చేయలేదు జడ్జెస్. ఇంకా వేస్ట్, వీళ్ళకి ఒక షో, వీళ్ళకి ఒక లైటింగ్, వీళ్ళకి ఒక ఇదంతా ఎక్స్ట్రా ఇదంతా అవసరం లేదు, రండిగా మన టైం బొక్క అంత బొక్క, వీళ్ళకి ఇదంతా చెప్పవలసిన అవసరం లేదని చెప్పేసి
వెళ్ళిపోతూనే ఉంటాడు నవదీప్. ఒక్క నిమిషం అని అభిజిత్ అన్నా కానీ ఆయన వెళ్ళిపోతాడు. బిందు వెళ్ళిపోతుంది అండ్ అభిజిత్ వెళ్ళిపోతాడు, శ్రీముఖి వెళ్ళిపోతుంది. నాకు నిన్న ఎందుకో చాలా బాధేసింది. ఏంటి గేమ్ ఇలా ఆడారేంటి వీళ్ళు, స్టార్టింగ్ వచ్చినంత కసి వీళ్ళలో లేదే అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయాను. ఎక్కడ చెడిపోయిందో గేమ్ మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. సంచాలకులుగా వాళ్ళు చెడిపోయారనమాట. సంచాలకుగా కరెక్ట్గా వాళ్ళు ఈ ప్రక్రియని మంచిగా పర్ఫెక్ట్గా చేస్తుంటే కనుక గేమ్ అనేది చెడిపోయేది కాదు. సో ఇలా గేమ్ చెడిపోయింది, అందుకే నా రివ్యూ కూడా తడబడుతూ ఉంది. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను కూడా. సో అండ్ నాగా మట్టుకి వీళ్ళకి ఎందుకు ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది, ఎందుకు వీళ్ళు పర్ఫెక్ట్ కాదు, అందుకే వీళ్ళకి బాక్స్ అయితే ఇవ్వలేదన్నమాట. గేమ్లో వీళ్ళు సరిగ్గా ఆడడం లేదు అని చెప్పేసి శ్రీముఖి అన్నది. సో నాగా అప్పుడు కొంచెం ఊపిరి పిలుచుకున్నాడు. అవునులే నేను కరెక్టే చేసిన, గేమ్ వీళ్ళు సరిగ్గా ఆడరు కాబట్టే ఇలా నేను బాక్స్ ఇవ్వలేదు వీళ్ళకు అని చెప్పేసి అనుకుంటాడు. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా ఈ ఎపిసోడ్కి ఇంతే రివ్యూ, ఇంతకంటే ఎక్కువ ఇస్తే కూడా జనాలు నన్ను కూడా తిడతారేమో. ఉంటా మరి, బాయ్ బాయ్, టాటా. ఆఫీస్కి నాకు టైం అయిపోయింది. ఎపిసోడ్ సీజన్ 9లో ఈ ఎపిసోడ్ 9 మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా నచ్చలేదు. సంచాలక్ వల్లనే మొత్తం గేమ్ స్పాయిల్ అయిపోయిందంటే సంచాలక్ వల్లనే. సంచాలక్గా మంచిగా ప్రవర్తించుంటే కనుక గేమ్ మంచిగా ఉండేది. సరే మరి, బాయ్, టాటా, టేక్ కేర్. నాకైతే ఆఫీస్ టైం అయిపోయింది. ఈరోజు వినాయకుని భోజనాలు మంచిగా తిని వీడియో చేస్తుంది. ఓకేనా? నాకు ఫీవర్ కూడా తగ్గాలి దేవుడా ప్లీజ్.